మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. కనీసం నీకైనా చెప్తుందేమో, ఒకసారి అడిగి చూడు. అది చెప్పడానికి నేను పిలిచాను. ఇదే మాట అందరి ముందు చెప్తే లేనిపోని గొడవవుతుంది. అదే నువ్వు తెలుసుకుంటే నిజమేంటో తెలుస్తుంది. జానకి, మా ఇంటి మనిషి గురించి నువ్వెంత గొప్పగా ఆలోచించడం చాలా సంతోషంగా ఉంది, కానీ నువ్వు భయపడేలాగా అక్కడ ఏం జరగలేదు. భూమి భయం ఏంటో మనందరికీ తెలుసు కదా. ఈ పెళ్లి జరిగాక కేవలం మా అన్నయ్యకి భార్యగా మాత్రమే మారదు, బొబ్బిలి వంశానికి మహారాణిలా మారుతుంది. రేపు ధర్మపీఠం మీద అన్నయ్యని కూర్చోబెట్టినప్పుడు అన్నయ్య పక్కన తను కూడా ఉండాలి కదా. అదొక పెద్ద బాధ్యతని అత్త ఎన్నోసార్లు చెప్పింది. అది తన వల్ల అవుతుందా అన్న భయం భూమిలో కనపడుతోంది. అందుకే పెళ్ళైనేసరికి తను మౌనంగా ఉంటుంది తప్ప పెళ్లి చేసుకోవడం తనకిష్టంలా కాదు. ఎందుకంటే తనకి గోరుముద్దలు తినిపిస్తున్న దగ్గర నుంచి ఈరోజు అన్నయ్య చేయి పట్టించే వరకు అమ్మ ప్రతిరోజు చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు భార్గవ్కి భార్య అవ్వాలి అని. ఆ మాటకి తను కట్టుబడి ఉంటుందనే నమ్మకం నాకుంది. ఈ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరమేం లేదు. కావాలంటే చూడు, పెళ్లి జరిగే వరకు అలాగే ఉంటుంది. ఒక్కసారి పెళ్ళయ్యాక మనం కొత్త భూమిని చూస్తాం. అదే జరిగితే అంతకు మించిన సంతోషం లేదు. కానీ అమ్మ జానకి, కానీ అంటూ నువ్వింకేమీ ఆలోచించకు. నువ్వేమైనా తెస్తావు అని నేను ఆశపడితే నన్ను నిరాశపరిచావు. ఇప్పుడు నేను అర్జెంటుగా హోటల్కి వెళ్ళి 4-5 రకాల టిఫిన్ చేయాలి. అభి, డబ్బులున్నాయా? క్యాష్ లేదురా, ఆన్లైన్. ఏదైనా పర్లేదు, పద. నీకెప్పుడు తిండిగోలే కదరా. అమ్మగారు, నేను పూర్తిగా కోలుకున్నాను. ఇంకా నా పని నేను చేసుకోగలను. మీరు ఇంకేమీ చేయొద్దమ్మా. పర్వాలేదు నరసింహులు, నీకింకా నీరసంగా ఉంటే 1-2 రోజులు రెస్ట్ తీసుకో. నాకేం అభ్యంతరం లేదు. అయ్యో వద్దమ్మా, ఇప్పటికే ఇన్ని రోజులు మా ఇంట్లో చాలా కష్టపడ్డారు. మా పొలంలో పనిచేశారు. మట్టి వాసన కూడా చూడని మీరు ఈ మట్టి మనుషుల ఇంట్లోకొచ్చి ఇంతలా కష్టపడ్డారు. ఇంకొద్దమ్మా, మా పని మేం చేసుకుంటాం. సరే, పూర్తిగా కోలుకున్నారని చెప్తున్నారు కాబట్టి ఇక మీ పని మీరు చేసుకోండి. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకండి. మా ఇంటి ముందుకి సాయం కోసం వచ్చిన వాళ్ళు ఎవ్వరూ నిరాశతో తిరిగి వెళ్లరు. లేదమ్మా, మీరెప్పుడూ గంభీరంగా ఉంటారు. మీ దగ్గర ఏదైనా చెప్తే ఎలా తీసుకుంటారో అని అందరూ భయపడేవారు. కానీ మీ మనసేంటో ఇప్పుడు అర్థమైంది. ఏ కష్టం వచ్చినా తప్పకుండా మిమ్మల్ని అడుగుతాము. సరే, ఒక్క నిమిషం. తీసుకో. ఇది నేను కూరగాయలు అమ్మితే వచ్చిన డబ్బులు. ఒకసారి లెక్క చూసుకో. అయ్యో, ఎంత మాటమ్మా! 10 మందికి అన్నం పెట్టే చెయ్యి మీది. అలాంటిది మీరు మా గురించి ఆలోచించడం ఎంత గొప్పగా ఉంది. మీరిచ్చిన డబ్బు లెక్క పెట్టడం అంటే అది పాపమే అవుతుంది. చూడండి, ఇక్కడ మనుషులంతా ఒక్కటే. మా పూర్వీకులు ఆస్తులు సంపాదించారు కాబట్టి మేము అంతస్తుల్లో ఉండొచ్చు, ఎండంటే ఏంటో తెలియకపోవచ్చు. కానీ మమ్మల్ని నమ్ముకునున్న ప్రాంతానికి మేము ఎప్పుడూ అండగా ఉండాలని మా చిన్నప్పటి నుంచి మాకు నేర్పించారు. అందుకే మేము మేడల్లో ఉన్న ప్రతి ఒక్కరి కష్టం గురించి ఆలోచిస్తున్నాం. తప్పు మా ఇంట్లో జరిగినా ఎక్కడ జరిగినా ధర్మపీఠం ముందు అందరం ఒక్కటేనని ఈ శిక్ష అమలుతో అందరికీ అర్థమైంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను. ఎవ్వరికీ భయపడకండి, నా దగ్గరికి రండి. ఉంటాను. అలాగేనమ్మా.